హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేస్తూ ఉన్నానండి. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా మా పాపకు నచ్చినట్టుగా అయితే ఈరోజు కర్రీ చేస్తున్నాను అనమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇదిగోండి, పొద్దున్నే లేచి ఇంకా మా ఆయనకి నాకు ఇద్దరికి కషాయం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నిన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, కషాయం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఇది మనం 3 times మనం బాగా గొంతులో కఫము ఊపిరాడకుండా ఉంటుంది కదండి, బాగా కఫం చేరిపోయి దగ్గు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కషాయం బాగా ఘాటుగా చేసుకొని తాగాము అంటే 3 times, ఉదయం ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, మరుసటి రోజు ఒకసారి తాగినామంటే మంచిగా తగ్గిపోతుంది అనమాట. ఫస్ట్ టైమే మంచిగా రిలీఫ్ ఇస్తుందండి. ఈ మధ్య ఏంటంటే కొంచెం నాకు గల్ల ఎక్కువగా అనిపిస్తూ ఉందన్నమాట, కఫం అని. ఇంకా అందుకనేసి డైలీ అయితే ఇదే తాగుతూ ఉన్నామండి. ఇంతకుముందు ఏంటంటే అల్లం టీ తాగేదాన్ని అనమాట నేను. అది తాగితే కొంచెం శక్తి వస్తుంది, బాగా ఏదైనా పని చేసుకోవటానికి కానీ టకటక మైండ్ కూడా చాలా ఫాస్ట్గా అది పనిచేస్తుంది అనమాట. ఏం చేయాలి అనేసి టక్కన మైండ్కి తట్టుతుంది టీ తాగితే. కానీ మా ఆయనకి కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి ఆయన తాగరు. ఇంకా ఎన్నెన్ని చేస్తామండి పొద్దున్నే, ఇంకా ఆయనకొకటి నాకొకటి అనేసి మళ్ళీ నీళ్ళు మళ్ళీ టిఫిన్ ఇలా ఎన్నెన్ని చేస్తాము. అందుకనేసి ఇంకా నేను కూడా ఆయనతో పాటు కషాయం కానీ లేదంటే జీరా వాటర్ కానీ ఇవి తాగుతూ ఉంటానన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను టీ అయితే తాగుతానండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట అల్లం టీ. అది తాగితేనే నాకు మైండ్ పనిచేస్తుంది, తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది. అలా నేనైతే అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా పోతే ఏంటంటే విషయము, ఇంకా ఇక్కడైతే చూసారు కదా, పొద్దున్నే అండి చెయ్యి నొప్పి అనమాట. నాకైతే అస్సలు చెయ్యి లేవనివ్వదు, కానీ తప్పట్లేదు. ఇంకా పని అయితే మాత్రం కొద్దిసేపు స్ప్రే చేసుకొని భుజానికి, ఆ తర్వాత అయితే పని అనేది చేసుకుంటూ ఉన్నాను. 1 hour అయితే రిలాక్స్ అవుతానండి మార్నింగ్ అనమాట. కనీసం తల కూడా దువ్వుకోలేని పరిస్థితి, అలా ఉందండి నా పరిస్థితి అయితే. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అది చిన్నది కానీ లేదా పెద్దది కానీ ఇలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. హెల్త్ బాగోలేదనేసి షేర్ చేయకుండా ఉంటే వ్యూస్ అనేది తగ్గిపోతుంటాయి, ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారనమాట. ఇంకా మళ్ళీ దాన్ని గ్రోత్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకనేసి సింపుల్ వీడియో అయినా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే ఇంకా నాకు చేతులు కూడా బాగా ఎండలకి డ్రై అయిపోతున్నాయండి, కట్ అయిపోతున్నాయి అన్నమాట. చాకు పట్టుకోలేను, సామాన్లు క్లీన్ చేయలేను, ఇలా ఉంది నా పరిస్థితి అయితే మాత్రం. ఇంకా తప్పట్లేదు, వంట ఏదో స్లోగా సింపుల్గా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను, పిల్లల సహాయం తీసుకొని ఇలా అయితే చేస్తూ ఉన్నాను. మా ఆయన కూడా బాగా అర్థం చేసుకుంటున్నారండి, ఏం చేసి పెట్టినా కూడా తింటూ ఉన్నారనమాట. ఈరోజైతే మా బాబు కుక్కర్లు అవి ఇవి కడిగిచ్చాడండి. కొన్ని కుక్కర్లు 2 కుక్కర్లు ఉంటే చిన్నవి కడిగేశాడు. ఆ తర్వాత తినే ప్లేట్లు తను కడిగేశాడనమాట. ఇంకా ముందుగా చూపించాను కదా దొండకాయలు, ఆనియన్స్ మా పాపను కట్ చేయమంటే తను కట్ చేసింది. ఇంకా మధ్యాహ్నానికి వంట చేయాలి కదా. మార్నింగ్ అయితే నైట్ మిగిలిన అన్నము, పెరుగన్నం కావచ్చు, లేదంటే ఓట్స్, ఇలా సింపుల్గా అయితే చేస్తూ ఉన్నాను. గరిట పట్టుకోలేని పరిస్థితి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి చేతులు ఎలా తెగున్నాయో. నేను వంట చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే నా చేతులకి బ్యాండేజ్లు అవంతా ఉన్నాయి కాబట్టి. ఇంకా
కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ కోసమైనా సింపుల్ వీడియో అయినా షేర్ చేద్దాము. ముఖ్యంగా నా వంటలు అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారండి. అందుకనేసే నేను చేసే వంట ఏదైనా కానీ అది సింపుల్గానే ఉంటుంది, కానీ రుచిగా ఉంటుందన్నమాట. అందుకనే షేర్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను దొండకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సింపుల్గా ఉండేటివే మనకి టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి. మనం ప్రతిదీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కూడా అది బాగుండదన్నమాట. కానీ వీడియోస్లో అందరూ చూపిస్తూ ఉంటారు కదా, ఆయిల్ ఎక్కువ వేసి బాగా కలర్ఫుల్గా చూపిస్తూ ఉంటారు, కానీ టేస్ట్ అయితే అస్సలు ఉండదన్నమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను యూట్యూబ్లో కర్రీస్ అన్నీ కూడాను, కానీ నేను చేసిన ఏ కర్రీ కూడా అసలు సరిగ్గా లేదండి. అందుకే నాకు నచ్చినట్టుగా, నాకు తెలిసినట్టుగా సింపుల్గా అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒకటి పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై చేసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. టమాటాలు వచ్చేసి ఒక 3 అండి, మీడియం సైజువి కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసి అవి కొంచెం ఉడకడానికి మాత్రమే వేస్తానన్నమాట. కంపల్సరీగా టమాటాలు వేసినప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసామంటే తొందరగా మనకి ఉడికిపోతాయండి. అందుకనేసి ఇంకా ఇక్కడ వేసాను. ఆ తర్వాత అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దొండకాయలండి సన్నగా కట్ చేయమన్నాను మా పాపనైతే, కట్ చేసింది. ఇంకా అవైతే ఈరోజైతే టమాటాలు మగ్గిన తర్వాత అయితే వేసేసానండి. దొండకాయలు కట్ చేయమంటే సన్నగా కట్ చేయమంటే తను కొంచెం లావుగా కట్ చేసింది. సరేలే అనేసి ఇంకా కుక్కర్లో పెడితే తొందరగా ఉడికిపోతుంది కదా అనేసి నేను మా పాపని ఏమనలేదు. ఇంకా మనకు చేతగానప్పుడు ఏదో ఒక రకంగా అయితే కట్ చేసి ఇస్తూ ఉంటారు కదండి. మా ఆయన కూడా ఇలాగే కట్ చేస్తారు. ఇంకా ఏం చేయలేను, నేను చేయలేను కాబట్టి వాళ్ళైనా చేస్తూ ఉన్నారని సంతోషం అన్నమాట. ఇంకా ఇదండి, దొండకాయలు వేసిన తర్వాత కారము, కొంచెం గరం మసాలా ఒక 1 స్పూను, ధనియాల పొడి ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం జీరా పౌడరు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మూత పెట్టేసి మన కుక్కర్ విజిల్కి తగ్గట్టుగా అనమాట 2 విజిల్స్ అయితే మనకు తెలిసిపోతుంది మన కుక్కర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. 2 విజిల్స్లో కొంతమందికి ఉడికిపోతుంది, కొంతమంది 4 విజిల్స్ పెడతారు, కొంతమంది 6 విజిల్స్ పెడతారనమాట. ఈ తేడా మనకి ఎలా తెలుస్తుందంటే మన కుక్కర్ అండి ఒక్కొక్కసారి 2 మినిట్స్కి ఒకసారి, 1 మినిట్కి ఒకసారి అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం తొందరగా ఆఫ్ చేయకూడదండి. అప్పుడు 6-7 విజిల్స్ వస్తే కానీ మనకు ఏ కూరలైనా ఉడికిపోతాయి అన్నమాట. 2 మినిట్స్ 1 మినిట్లో అలా వచ్చేటివి, కానీ 5 మినిట్స్కి ఒకసారి విజిల్ వస్తుంది కదండి, అవి మాత్రము మనం తక్కువ విజిల్స్ వచ్చినప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. 1 మినిట్కి 2 మినిట్స్కి వచ్చేటివి మాత్రం కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. మా కుక్కర్ ఏంటంటే 1 మినిట్కి ఒకసారి వచ్చేస్తుందండి. అందుకనేసి నేను 6-7 విజిల్స్ అయితే పెట్టాను. విజిల్స్ పెట్టేసి అవి వెళ్ళిన తర్వాత అంతా ఆవిరంతా పోతుంది కదా, అప్పుడు ఇంకా మా ఆయన స్కూల్ నుంచి వస్తే మా ఆయనకైతే పెట్టేశానండి. ఇంకా మేమైతే ఏం తినలేదు, ఇది సాయంత్రం చూపిస్తున్నాను. ఇంకా నైట్ అయితే చెప్పాను, ఇక్కడ మేము శనక్కాయ పప్పులు ఉడికించుకున్నాం కదండి, శనక్కాయలు పచ్చెనక్కాయలు అవి తినేసామన్నమాట మధ్యాహ్నం కడుపు నిండా. ఇంకా నాకైతే ఆకలి కాలేదు, మా పిల్లలకు కూడా అనమాట. నేను మా పాప అయితే తినలేదు, వాళ్ళు పెరుగన్నం తిన్నారు ద్రాక్షాలు తెచ్చుకొని. ఇంకా నేనైతే అసలు తినలేదన్నమాట, మా ఆయన ఒక్కడే తిన్నాడు. ఇంకా నైట్ అయితే ఇదిగోండి ఇంకా వడ్డించుకొని తింటూ ఉన్నానమాట. మీకు ఈ కర్రీ నచ్చితే ట్రై చేయండి, ఇది నేను షార్ట్స్లో కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.